ఏ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్లాస్ స్టూడెంట్స్. సో ఈరోజు మనకు థర్మోడైనమిక్స్ అనే లెసన్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ ఇయర్ తెలంగాణ గవర్నమెంట్ ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇద్దామని డిసైడ్ చేసింది. సో ఆ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఈ థర్మోడైనమిక్స్ లెసన్లో ఏంటి అనేది చూద్దాం. అంటే థర్మోడైనమిక్స్ లెసన్ నుంచి కంపల్సరీ మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. 8 మార్క్స్ వెయిటేజ్ ఉన్న లెసన్. ఎవ్రీ ఇయర్ మనకు లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు, కానీ ఈ ఇయర్ మాత్రం 4 మార్క్స్ 2 క్వశ్చన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో ఆ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి, రిలేటెడ్ టాపిక్స్ ఏంటి అనేది చూద్దాం. ఆ 4 మార్క్స్ క్వశ్చన్స్ చదివితే చాలు, డెఫినెట్గా ఈ లెసన్ నుంచి మనం 8 మార్క్స్కి ఏం చేయొచ్చు అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈరోజు మన టాపిక్ ఏంటంటే థర్మోడైనమిక్స్లో 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి. మనకు తెలుసు 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి ఇందులో. కీప్ రిమెంబర్ దిస్ వన్ and we will get 8 marks from this lesson, and which we have a very few questions about this one. Don't read about deleted topics చెప్తున్నా చూడండి, ఇక్కడ deleted topics. హీట్ ఇంజన్, రిఫ్రిజిరేటర్ ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ అవసరం లేదు మనకి. ఈ రిఫ్రిజిరేటర్, హీట్ ఇంజన్ వీటన్నిటి గురించి ఏం అడగదు మనకు. కాబట్టి దీని గురించి 4 మార్క్స్ రిలేటెడ్ ఏమున్నా మనం చదవద్దు. మనం ఇక్కడ చదవాల్సింది ఏంటంటే ఓన్లీ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, తర్వాత ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, లేకపోతే వర్క్ డన్ బై ఐసోథర్మల్, తర్వాత అడియాబెటిక్ ఎక్స్పాన్షన్, తర్వాత సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఈ సిచ్యువేషన్స్ కొన్ని చదివితే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏమైనా లిమిట్స్ ఉన్నాయా, కండిషన్స్ ఉన్నాయా రాస్తే మనకి 4 మార్క్స్ వస్తాయి. సో అది ఈరోజు చూద్దాం. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ స్టేట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది చూడండి. ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి డెఫినేషన్ రాస్తే మీకు అర్థమవుతుంది చూడండి. ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఇఫ్ ఎనీ సమ్ డిక్యూ హీట్ ఈస్ గివెన్ టు ద ఎనీ సిస్టమ్. ఫర్ సపోజ్ ఇది ఒక సిస్టానికి ఒక డిక్యూ హీట్ ఇచ్చినాం అనుకుందాం. సో ఇప్పుడు ఈ డిక్యూ హీట్ ఇవ్వడం వల్ల మనకి ఇందులో ఎనర్జీ స్టోర్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ పార్టికల్స్ వైబ్రేట్ అవుతాయి. ఆ పార్టికల్స్ వైబ్రేట్ అవ్వడం వల్ల వర్క్ డన్ కూడా జరుగుతుంది. అంటే డియూ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ డిడబ్ల్యూ కూడా ఉంటుంది. సో ఈ వర్క్ యాజ్ వెల్ యాజ్ ఎనర్జీ, సమ్ ఆఫ్ ఎనర్జీ heat is given to the system or given to a system, that heat will be converted into లేకపోతే equal to stored in internal energy. du is nothing but internal energy plus dw to do some external work అని చెప్తాం. సో దీన్ని బేస్ చేసుకొని మీకు ఇక్కడ డెఫినేషన్ రాస్తున్నా చూడండి. the heat is some of heat is given to a system is equal to change in internal energy equal to sum of change in, ఇక్కడ ఓకేనా, equal to sum of change in internal energy and external work done. This is the definition of first law of thermodynamics. మీరు రాయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో ఈ స్టేట్మెంట్ ఒకటి రాసి sum of heat is given to the, లేకపోతే changing of heat is given to a system is equal to sum of change in internal energy of the system and work done. This is become called ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇక్కడ మనకు సైన్ కన్వెన్షన్ ఒకవేళ రాయాలనుకుంటే రాయండి, లేదు సార్ మాకు గుర్తున్నదంటే యూ కెన్ ఫర్గెట్ ఇట్. కొంచెం ఎలాబొరేటెడ్గా ఆన్సర్ రాయాలనుకున్నప్పుడు యూ కెన్ యూజ్ ఇట్ ఆల్సో. సో ఇప్పుడు ఇక్కడ dw is not always a positive quantity. Sign convention is depends on their work by on the system, లేకపోతే by the system అనేది కొన్ని ఉంటాయి. కాబట్టి dw is plus positive when work done by the system.
వెన్ వర్క్ డన్ బై ద సిస్టమ్ అన్నప్పుడు మనం డీడబ్ల్యూని ఏమనుకుంటాం, పాజిటివ్గా తీసుకుంటాం. నెక్స్ట్ వన్, డీడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ అ నెగటివ్ వర్క్. ఎప్పుడు నెగటివ్ వర్క్ అవుతుందంటే వెన్ వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. ఓకే, ఆన్ ద సిస్టమ్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు అంటే, మీరు బెలూన్ లోపల గాలి ఫిల్అప్ అవుతున్నప్పుడు బెలూన్ ఇలా ప్రెస్ చేసి పెట్టుకున్నాం అనుకో, లోపల వర్క్స్ ఎయిర్ మాలిక్యూల్స్ అనేటివి వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ అని ఉంటుంది, అంటే అది బెలూన్ ఫిల్అప్ అయిన. ఒకవేళ వర్క్ డన్ బై ద సిస్టమ్ అంటే ఏంది, ఆటోమేటిక్గా వర్క్ డన్ మనం పార్టికల్ మీద వర్క్ చేస్తున్నట్టు. సో బై ద సిస్టమ్ ద్వారా వర్క్ జరుగుతుందని వర్క్ డన్ బై ద సిస్టమ్ అంటే. ఆన్ ద సిస్టమ్ అంటే ఏంది, ఆ బెలూన్ని పైనుంచి ప్రెస్ చేస్తున్నాం అనుకోండి, దట్ ఈస్ వీఆర్ డూయింగ్ వర్క్ ఆన్ ద బెలూన్, అంటే దట్ ఈస్ నెగిటివ్ వర్క్. కానీ ఇన్సైడ్ ద పార్టికల్స్, బెలూన్ లోపల ఇన్సైడ్ ద పార్టికల్స్ ఎలా ఉంటాయి, ఆ పార్టికల్స్ ఎప్పుడు బై ద గ్యాస్, అవునా, బై ద గ్యాస్ ద్వారా ఎక్స్పాండ్ అవ్వాలని ట్రై చేస్తుంటాయి. దట్ ఈస్ కాల్డ్ బై ద సిస్టమ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇలా మనం డీక్యూ డీడబ్ల్యూస్ అనే కన్వెన్షన్ రాయొచ్చు. ఒకవేళ మనకి ఇక్కడ డియు వాల్యూ కూడా రాయాలి అనుకుంటే, ఇక్కడ డియు వాల్యూ లేకపోతే డీక్యూ వాల్యూ రాస్తే heat is given to the system. Heat is given to the system. System is positive. అంటే హీట్ అనేది సిస్టమ్కి ఇస్తే పాజిటివ్. ఒకవేళ సిస్టమే హీట్ లాస్ అయితే దట్ ఈస్ నెగిటివ్. అది కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ సైన్ కన్వెన్షన్ ఆఫ్ దిస్ వన్. నెక్స్ట్ ఇంకా మనకి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా వీటికి, ఈ డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూకు కన్వెన్షన్స్ ఏమన్నా ఉన్నాయి. ఇది ఎక్కడ పోయినా మనకి ఇదే ప్రాబ్లం వస్తూ ఉంటుంది, ఎప్పుడు ఇదే ఈక్వేషన్. ఓకే, ఇక్కడ డియూ అంటే ఏంటి రాసుకోండి. డియూ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ, చేంజ్ ఇన్ ఎనర్జీ, ఇంటర్నల్ ఎనర్జీ. Internal energy. And dW is change in work done. Change in work done. That is by the system or on the system, it depends on the situation. Now the condition of this one, the conditions or లేకపోతే limitations అని కూడా చెప్పొచ్చు దీనికి సింపుల్గా. లిమిట్స్ అని రాసుకోండి. లిమిట్స్ ఈజ్ నథింగ్ బట్ when we have very few conditions about thermodynamics first law, means they cannot describe completely at one situation of this all the entire universal law. We have a very few drawbacks. One is energy. This law is కొన్నిటిని మనం డిస్క్రైబ్ చేయలేకపోయింది. వాటిని ఏమంటారంటే this law is does not explain రాసుకోండి ఇక్కడ, does not explain డైరెక్షన్ ఆఫ్ హీట్ ఏ డైరెక్షన్లో పోతుందని చెప్పలేకపోయింది కాబట్టి డైరెక్షన్ ఆఫ్ హీట్. ఓకేనా. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, this law does not explain efficiency of work done. Efficiency of work done. సో వర్క్ డన్ యొక్క ఎఫిషియన్సీని కూడా క్యాలిక్యులేట్ చేయలేకపోయింది. ఈ 2 లాస్ సరిపోతే. ఇది మనకి 4 మార్క్స్ క్వశ్చన్ థర్మోడైనమిక్స్లో నుంచి ఫస్ట్ లా స్టేట్మెంట్ రాసి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మనకి ఇది 4 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇందులో మనకి ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏముంది అని అంటే we have a Cp minus Cv is equal to R as well as what is the ఇంకొక సెకండ్ క్వశ్చన్ ఇక్కడ నోట్ చేసుకోండి సెకండ్ క్వశ్చన్. సో see students, I wrote a question, second question. This one also sometimes may ask because 2 questions expect చేస్తున్నాం కాబట్టి ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. Define 2 principles of specific heats of gas, which one is greater and why? గ్యాసెస్ కి 2 స్పెసిఫిక్ హీట్ ప్రాపర్టీస్ ఉంటాయి. వన్ ఈజ్ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర అండ్ వన్ ఈజ్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర. ఈ రెండింటి దగ్గర హీట్ వేరియేషన్స్ ఎలా ఉంటున్నాయి, ఐ మీన్ దానికి ఎంత హీట్ రిక్వైర్డ్ అవుతుంది మాస్ ఆఫ్ యూనిట్ అనే దాని గురించి డిఫైన్ చేయాలి అంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్స్ అనేవి అవసరం. 2 టైప్స్ ఆఫ్ మనకు ఉంటాయి. ఒకటేమో ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ ద స్పెసిఫిక్ హీట్ అనేది సిపిగా రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, సిపి ఈజ్ నథింగ్ బట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ ద స్పెసిఫిక్ హీట్ అంటాం. నెక్స్ట్ వన్ సివి అంటాం. దట్ సివి ఈజ్ నథింగ్ బట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ద స్పెసిఫిక్ హీట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనకి రెండింటి డెఫినేషన్స్ రాసి ఆ డెఫినేషన్స్కి ఈక్వేషన్స్ రాసి తర్వాత మనకి సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ వస్తుంది కదా, దానికి యూజ్ అవుతుంది కాబట్టి ఇవి చెప్తున్నా. ఇది కొంచెం ఇంపార్టెంట్. నెక్స్ట్కి వచ్చేది ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అది డెరివేషన్ కూడా ఈజీగా రాస్తాను. ఆల్రెడీ డెఫినేషన్ రాసాను చూడండి. ద క్వాంటిటీ ఆఫ్ హీట్ ఈజ్ నెససరీ టు ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ ఆఫ్ మాస్. ఓకేనా, డెఫినేషన్ చూడండి. ద క్వాంటిటీ ఆఫ్ హీట్ నెససరీ టు ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ గ్యాస్ త్రూ 1 degree ఈజ్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎట్ గ్యాస్ కాన్స్టెంట్ అని చెప్పచ్చు. అంటే ఫర్ సపోజ్ ఇఫ్ యూ టేక్ డెల్టా క్యూ ఈ సమ్ ఆఫ్ హీట్ గివెన్ టు ద సిస్టమ్. ఒకవేళ డెల్టా క్యూ హీట్ ఇచ్చినప్పుడు అది ఎంత ఇంక్రీజ్ అవ్వాలంట, దాన్ని కంపల్సరీ నెసెసరీ టు ఇంక్రీజ్ ద టెంపరేచర్. ఆ టెంపరేచర్ ఒకవేళ చేంజింగ్ టెంపరేచర్ డెల్టా టీ అనుకుంటే, ఓకే. నెక్స్ట్ యూనిట్ ఆఫ్ మాస్, ఒక ఎం మాస్ ఆఫ్ ది గ్యాస్ తీసుకోండి. ఎం మాస్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్న ఒక కంటైనర్ తీసుకుందాం. ఈ ఎం మాస్ ఆఫ్ ది గ్యాస్ కంటైనర్ తీసుకున్నప్పుడు 1 degree సెల్సియస్ని ఇంక్రీజ్ చేయడానికి పట్టే దాన్ని ఏమంటున్నామంటే స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ ఎట్ ప్రెషర్, కాన్స్టెంట్ ప్రెషర్ అంటున్నాం. అంటే సిపి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, ఇఫ్ యూ గివెన్ సమ్ డెల్టా క్యూ హీట్ ఈజ్ ఎంతవరకు చేంజ్ అవ్వాలంటుంది చూడండి. దట్ మస్ట్ బి చేంజ్ ఇన్ పర్ యూనిట్ మాస్ ఆఫ్ ది గ్యాస్ అండ్ దట్ ఈజ్ ఆల్సో చేంజింగ్ టెంపరేచర్. సో దిస్ ఈజ్ ద రిలేషన్ ఈజ్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఇది ఇక్కడ వరకు రాసేసారు. ఇక్కడ డెల్టా క్యూ అంటే ఏంది, చేంజింగ్ హీట్, చేంజింగ్ టెంపరేచర్, అండ్ ఎం ఈజ్ నథింగ్ బట్ మాస్ ఆఫ్ గ్యాస్. అండ్ నెక్స్ట్ వన్ హియర్ డెల్టా టీ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ టెంపరేచర్, నెక్స్ట్ ఇక్కడ డెల్టా క్యూ అంటే ఏంటంటే చేంజింగ్ హీట్. సో ఇవన్నీ తీసుకున్న ఒక కంటైనర్లో ఇలా జరిగితే దీన్ని ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర జరుగుతుంది కాబట్టి సిపి ఈక్వల్ టు డెల్టా క్యూ బై ఎం ఇంటూ డెల్టా టీ అని రాస్తాం. గోడిటా రైట్. ఇంకా దీన్ని ఇంకా మన క్యాపిటల్ టీతో కూడా చూపిస్తారు కొన్ని బుక్స్లో, నో వరీస్ ఎట్ ఆల్. సో ఇట్స్ ఎనఫ్. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటి, ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే సివి, స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్, దట్ ఈజ్ సివి ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో ఇక్కడ మనకి ఎక్కువ రాయాల్సింది ఏమీ లేదు, జస్ట్ కీప్ రిమైండ్ దిస్ వన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్. సో ఇప్పుడు సిపి ఈజ్ నథింగ్ బట్ డెల్టా క్యూ బై ఎం ఇంటూ డెల్టా టీ అని రాసాం కదా. ఇది కూడా సేమ్ ప్రాసెస్సే. ఈ సేమ్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది, ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఇదే డెఫినేషన్ రాస్తున్నాను చూడండి. ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ ప్లేస్లో సింపుల్గా వాల్యూమ్ అని రాసేసుకోండి. ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ ప్లేస్లో ఇక్కడ వాల్యూమ్ అని రాసుకుంటే, అంటే వాల్యూమ్ రాసుకొని సేమ్ మళ్ళీ ద క్వాంటిటీ ఆఫ్ హీట్ ఈజ్ నెససరీ టు ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 unit ఆఫ్ గ్యాస్ త్రూ 1 degree ఈజ్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అని చెప్తాం. స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ ఇది. దీనికి ఒకటి నేను డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి, నేను రాయట్లేదు టైం వేస్ట్ అని చెప్పేసి. ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, ఈ ప్లేస్లో కాన్స్టెంట్ వాల్యూమ్ అని రాసుకోండి. ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ద క్వాంటిటీ ఆఫ్ ఇట్ మొత్తం సేమ్, నో వరీస్ ఆల్. ఇక్కడ మనం ఫస్ట్ రాయాల్సింది ఏంది, సిపి ప్లేస్లో ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అని రాస్తాం. ఫస్ట్ దానికి ఏం రాయాలి, ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ అని రాస్తాం. సో ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ వాల్యూస్ తీసుకుంటే సివి ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ బై ఎం ఇంటూ డెల్టా టీ అని సింపుల్గా రాసేస్తాం. ఓకేనా, దిస్ ఇస్ వాట్ ద రిలేషన్ ఫర్ దట్ స్పెసిఫిక్ హీట్ ఫర్ కాన్స్టెంట్ వాల్యూమ్ సిచ్యువేషన్. అండ్ విచ్ వన్ ఈజ్ గ్రేటర్, ఇక్కడ సిపి ఎక్కువ ఉంటుందా యాజ్ వెల్ యాజ్ సివి ఎక్కువ ఉంటుందా అని చెప్తే, మనకి ఏది ఎక్కువ ఉంది అని చెప్తే ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ రాయాలనుకుంటే దానికి 1 మార్క్ ఉంటుంది. డెఫినెట్గా సిపి ఈజ్ గ్రేటర్ దెన్ సివి అని రాయాలి. ఎందుకు, కాన్స్టెంట్ ప్రెషర్, స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఈజ్ గ్రేటర్ దెన్ స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ వాల్యూమ్. అంటే కంపల్సరీ ఇది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకు అకార్డింగ్ టు థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dw అని రాస్తాం.
అవునా. సివి ఈజ్ నథింగ్ బట్ డిడబ్ల్యూని ఎలా డిఫైన్ చేస్తామంటే పీడీవీగా డిఫైన్ చేస్తాం, ప్రెషర్ ఇంటూ చేంజింగ్ వాల్యూమ్. సో ఇట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటున్నాం కాబట్టి ఇక్కడ డిడబ్ల్యూ ఉంటుందా, ఉండదు. కాబట్టి డిక్యూ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు డియూ ప్లస్ 0. అంటే మనం ఇచ్చిన 8 అనేది కంప్లీట్గా ఇంటర్నల్ ఎనర్జీలోనే స్టోర్ అవుతుంది, ఎక్స్టర్నల్ వర్క్ డన్ జరగట్లేదు. ఏదైనా వర్క్ మనం ఏదైనా సంథింగ్ వీ హ్యావ్ గివింగ్ టు ద హీట్ టు ద సిస్టమ్ దట్ మస్ట్ బి చేంజ్ their internal energy as well as work done also. But coming to the constant volume of specific heat, the energy is only giving heat is only changing in their internal energy other than their work done అనేది 0 ఉంటుంది. కాబట్టి we should take this total giving heat is equal to at constant volume is equal to changing energy at constant volume అయిపోతుంది. వర్క్ డన్ ఏమైనా ఉందా, లేదు. కాబట్టి ఈ స్పెసిఫిక్ హీట్ గ్రావిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు కాన్స్టెంట్ ప్రెషర్ తీసుకుందాం. కమింగ్ టు హియర్ ఫర్ సపోజ్ నెక్స్ట్ ఇప్పుడు సిపి వాల్యూ తీసుకుంటే ఇప్పుడు సెకండ్ కేసు చూడండి. సిపి ఇక్కడ అకార్డింగ్ టు న్యూ థర్మోడైనమిక్స్ సెకండ్ లా డిక్యూ ఇంటూ పి ఈజ్ ఈక్వల్ టు డియుపి ప్లస్ అంటే కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర ప్లస్ ఇక్కడ పీడీవీ ఉంటుంది. వర్క్ డన్ అంటే ఎంత, పీడీవీ. ఎందుకు ఇక్కడ 0 అయిపోయిందంటే కాన్స్టెంట్ వాల్యూమ్ అంటున్నాం కాబట్టి డిఫరెన్షియేషన్ ఎట్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి డివి ఈజ్ ఈక్వల్ టు 0. సో డివి 0 అయిపోయింది కాబట్టి వీ డోంట్ నీడ్ టు టేక్ ఇట్ దిస్ వన్ ఇన్ ద ఈక్వేషన్. సో హియర్ ద కాన్స్టెంట్ ప్రెషర్ బట్ ద వాల్యూమ్ ఈజ్ చేంజింగ్. కమింగ్ టు అబ్జర్వ్ దిస్ వన్, కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది కానీ ప్రెషర్ కాన్స్టెంట్గానే ఉంది. కాబట్టి నో వరీస్ ఎట్ ఆల్, ప్రెషర్ అలాగే తీసుకుంటాం. సో దేర్ ఫోర్ ద సిపి ఈజ్ గ్రేటర్ దెన్ సివి అని చెప్పొచ్చు. సో మీకు ఒక లైన్లో ఒకటే ఉంటుంది చూడండి, మీకు లైన్లో ఇది అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే దిస్ వన్. ఓకేనా. నెక్స్ట్ రిలేషన్ ఏంటంటే ఇందులో సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. సో ఇంకెప్పుడైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ డూ లైక్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో. మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డెఫినెట్గా మీ కంటెంట్ ఏమైనా డౌట్ ఉందంటే కమెంట్ చేయండి, I will explain. Okay, next to third question. This is the most important one and first one also most important. The second one literally sometimes they ask or may not, but in this year we cannot explain or express if is this most important or not, because 50% chances questions ఉన్నాయి కాబట్టి అన్నీ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. బీ కేర్ఫుల్. సో ప్రూవ్ దట్ సిపి మైనస్ సిబి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటారు, లేకపోతే ద ప్రూవ్ దట్ ద రిలేషన్ బిట్వీన్ స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ ఎట్ ప్రెషర్ అండ్ స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ ఎట్ వాల్యూమ్, కాన్స్టెంట్ వాల్యూమ్ అని ప్రూవ్ చేయమంటాడు. ఆ రిలేషన్ ఏంటంటే సిపి మైనస్ సిబి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఉంటుంది చూడండి మీ బుక్లో, స్పెసిఫిక్ హీట్కి సంబంధించింది. సో ఇప్పుడు దీనికి ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఫర్ సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎనీ వన్ కంటైనర్ లైక్ దిస్, ఇఫ్ ఐఎమ్ టేకింగ్ వన్ కంటైనర్, ఈ కంటైనర్లో ఎం మాస్ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఉన్న ఒక పిస్టన్ ఇలా తీసుకుందాం. ఓకే, ఫ్రిక్షన్లెస్ పిస్టన్, ఎలాంటి ఫ్రిక్షన్ అనేది ఉండదు. సింపుల్గా ఇలా పుష్ చేయొచ్చు, ఫ్రీక్ అవుట్ అవ్వచ్చు, ఫ్రీక్ ఇన్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఇలా పుష్ చేస్తున్నప్పుడు ఇందులో 1 mole ఆఫ్ గ్యాస్ ఒకటి తీసుకుంటున్నాం. 1 mole ఆఫ్ గ్యాస్. ఈ 1 mole ఆఫ్ గ్యాస్ మీద మనం ప్రెషర్ అప్లై చేయడం వల్ల పిస్టన్ అనేది లోపలికి కంప్రెస్ అవుతుంది అనుకుందాం. అంటే ఇక్కడికి వచ్చింది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసింది కాబట్టి లెట్ us టేక్ దిస్ ఈజ్ ద డెల్టా ఎక్స్ డిస్ప్లేస్మెంట్, లోపలికి ప్రెస్ అవుతుంది, డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేంజెస్ జరుగుతున్నాయి, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ సిపి అండ్ సివి అని అడుగుతున్నారు. ఓకేనా. ఇక్కడ మనకి ఇంకా రాయాలనుకుంటే ఏం రాస్తారు, 1 mole ఆఫ్ గ్యాస్, ఇక్కడ థియరీ ఏమైనా ఉంటే రాసుకోండి, మీరు థియరీ రాసిన ఇక్కడ నో వరీస్. కొంచెం ఈక్వేషన్స్ కరెక్ట్గా ఉంటే మనకు మార్క్స్ ఫుల్గా పడతాయి. 1 mole ఆఫ్ గ్యాస్ ఈజ్ filled in container having with piston, having with frictionless piston, frictionless piston.
So if you compressed that piston, compress the piston, dx distance or displacement traveled. Okay, now the situation we have to take for the constant value as well as constant pressure. సో ఇప్పుడు మనకి ఇక్కడ 2 కండిషన్స్ వస్తాయి. ఇక్కడ తీసుకోండి, ఇక్కడ మనకు ఏమేమి చేంజెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది పిస్టన్ ఇలా ప్రెస్ చేస్తున్నాం కదా, పిస్టన్ ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇందులో వాల్యూమ్, ప్రెషర్ యాజ్ వెల్ యాజ్ టెంపరేచర్ చేంజెస్ జరుగుతాయి. వాటిని ఎలా తీసుకున్నామని చూద్దాం. ఇఫ్ P and V and T are pressure comma volume and temperature of gas, 1 mole of gas. ఇక్కడ 1 mole of gas అని కన్సిడర్ చేస్తున్నాం. సో నౌ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఏం రాస్తుంది అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, 2 సిచ్యువేషన్స్ చెప్పాను కదా, ఒకసారి ఏమో కాన్స్టెంట్ వాల్యూమ్ తీసుకుంటాం, ఇంకోసారి కాన్స్టెంట్ ప్రెషర్ తీసుకుంటాం. సో ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఎలా రాస్తామని చూడాలి. అంటే అకార్డింగ్ టు థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఓకేనా, దిస్ ఇస్ నాట్ న్యూటన్స్ లా, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇక్కడ నుంచి dq ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, du ప్లస్ dw అని రాసుకుంటాం. గాట్ ఇట్? dq ఈజ్ ఈక్వల్స్ టు du ప్లస్ dw. ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటున్నాం కాబట్టి నౌ ఇక్కడ ఏం తీసుకున్నాం, నౌ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ కదా, ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ఏమవుతుందో చూద్దాం. సో ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటేనే మనం ఇంతకుముందు దీన్ని డిఫైన్ చేయొచ్చు కదా, dq ఈజ్ నథింగ్ బట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు du v ప్లస్ వర్క్ డన్ ఎందులో కన్వర్ట్ అవుతుంది, pdv. ఓకేనా, ఈ pdv, p అంటే ప్రెషర్, dv అంటే చేంజింగ్ వర్క్. సో ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే డెఫినెట్గా ఈ వర్క్ డన్ ఏమైపోయిందండి, ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు, ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ dv ఈజ్ ఈక్వల్ టు 0, చేంజింగ్ వాల్యూమ్ ఈజ్ 0. అంటే dq ఈజ్ ఈక్వల్ టు du. ఓకేనా, dq ఈజ్ ఈక్వల్ టు du. అంటే మనం ఇచ్చే ఎనర్జీ మొత్తం ఎందులో స్టోర్ అవుతుందంటే ఈ ఇంటర్నల్ ఎనర్జీలో స్టోర్ అవుతుంది. కానీ ఇంతకుముందు రాసిన రిలేషన్ మనకు ఉంది కదా, ఏంటి ఆ రిలేషన్ చెప్పండి. అంటే మనకు సివికి రిలేషన్ రాసాం కదా, అంటే అక్కడ డెల్టా క్యూ తీసుకుని ఉంటాం, ఇక్కడ dq తీసుకున్నాం. dq ఈజ్ ఈక్వల్స్ టు సివి ఈజ్ ఈక్వల్స్ టు dq బై m ఇంటూ dt అని తీసుకున్నాం ఇంతకుముందు. ఓకేనా, dq ఈజ్ ఈక్వల్స్ టు సివి ఈజ్ ఈక్వల్స్ టు dq బై m ఇంటూ dt. సో ఈ వాల్యూని మనకు కన్వీనియంట్గా రాసుకుంటున్నాం కాబట్టి dq రాసుకుంటే ఇక్కడ m అంటే ఎంత తీసుకున్నాం, n మోల్స్ తీసుకున్నాం, 1 మోలే కదా, కాబట్టి 1 మోల్ ఆఫ్ గ్యాస్ తీసుకుంటున్నాం కాబట్టి ఇటు వచ్చేస్తే ఇక్కడ రిమైనింగ్ వాల్యూస్ రాసేయండి. అంటే ఇక్కడికి ఇటు వస్తుంది కాబట్టి m అనేది 1 అయిపోయింది, అంటే 1 ఇంటూ ఓకే cv ఇంటూ dt. ఓకే, 1 ఇంటూ cv ఇంటూ dt. ఇక్కడ క్యాపిటల్ T తీసుకుందాం మన కన్వీనియన్స్ కోసం, నో ప్రాబ్లం, క్యాపిటల్ T అయినా స్మాల్ t అయినా. అంటే ఈ dq వాల్యూని ఏం రాసుకుంటున్నాయి ఇక్కడ, ఇంటర్నల్ ఎనర్జీ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు, 1 మోల్ ఆఫ్ గ్యాస్ ఇంటూ cv ఇంటూ dt. అంటే సింపుల్గా దీన్ని ఎలా రాసుకుంటాం చూడండి, ఇది ఒక బ్రాకెట్లో పెట్టుకోండి, సిన్స్ లెక్క. ఓకే, సిన్స్లో పెట్టుకోండి. దట్ ఈస్ టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ స్టోర్డ్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, దట్ ఈస్ cv ఇంటూ dt. ఈక్వేషన్ 1 నోట్ చేసుకోండి. అవి ఈక్వేషన్ 1 నోట్ చేసుకున్న తర్వాత మనకు ఉపయోగపడుతుంది అని చూసి. ఇప్పుడు ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అయిపోయింది. ఓకేనా, ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అయిపోయింది. మనకి ఇప్పుడు ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ స్పెసిఫిక్ హీట్ ఏమవుతుంది అంటే అప్పుడు సేమ్ మళ్ళీ అకార్డింగ్ టు న్యూటన్స్ థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా, అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్
ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఈ థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా నుంచి మళ్ళీ సేమ్ అంటే dq ఈజ్ ఈక్వల్స్ టు du ప్లస్ dw. ఎక్కడ చేస్తున్నాము? ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర చేస్తున్నాం. కానీ మనకు కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర ఫార్ములా తెలుసు కదా ఏంటి? ఇంతకుముందు dq ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ దీనిలాగానే చేస్తాం. అంటే ఇక్కడ 1 మోల్ ఆఫ్ గ్యాస్ తీసుకున్నాం కాబట్టి Cp ఇంటూ dt. ఓకే, కానీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి దాని వాల్యూ. Cp ఇంటూ dt ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dw. ఓకే, అగైన్ dw అంటే ఏంటి? dw అంటే pdv. ఓకే, ఆ వాల్యూని అలా సింప్లిఫై చేద్దాం. కానీ ఇక్కడ మనకు p అంటే ఏంటి? ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి p వాల్యూని ఎలా తీసుకుందాం? ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి, ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ ఫ్రమ్ ఈక్వేషన్ 1, ఇంటర్నల్ ఎనర్జీ ఈక్వేషన్ 1 du ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి వాల్యూస్ అనేటివి వస్తాయి. సో ఫ్రమ్ దట్ ఈక్వేషన్ వీ హ్యావ్ టు నో దిస్ pdv అంటే కూడా అకార్డింగ్ టు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ pdv ఈజ్ ఈక్వల్స్ టు rdt రాసుకోవచ్చా? చెప్పండి. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి బాగా గుర్తుందా? pv ఈక్వల్ టు rt, pv ఈక్వల్ టు nRT. n అంటే ఇక్కడ 1 మోలే కదా, కాబట్టి pv ఈజ్ ఈక్వల్ టు rt. ఇక్కడ v అంటే ఏమవుతుంది? వాల్యూమ్ చేంజ్ అవుతుంది అన్నాం కాబట్టి pdv ఈజ్ ఈక్వల్ టు టెంపరేచర్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి r ఇంటూ dt. r అంటే ఏంది? రియల్ గ్యాస్ కాన్స్టెంట్. కాబట్టి r ఇంటూ dt ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే dw ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? dw ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ dt. ఈజ్ దర్ ఎనీ ప్రాబ్లం? నథింగ్. సో అండ్ అగైన్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 Cp dt ఈజ్ ఈక్వల్ టు du ఎంత ఉందండి ఇక్కడ మనకు ఈక్వేషన్ 1 నుంచి? Cv ఇంటూ dt ప్లస్ r ఇంటూ dt. ఇక్కడ సీన్స్లో రాసుకున్నాం కదా, r ఇంటూ dt. ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే సింప్లిఫై చేస్తే మనకు Cp మైనస్ Cv ఈజ్ ఈక్వల్ టు r వస్తుంది. అంతేనా? ఇది తీసుకురండి. Cp మైనస్ Cv, ఇక్కడ dt కామన్ తీయండి. dt ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ dt క్యాన్సల్. సో ఏదైనా సరే ఇంత సాల్వ్ చేసిన తర్వాత కొట్టేయడంలో ఉన్న కిక్ వేరు, బాగా కొట్టేయబుద్ధి అవుతుంటుంది. మంచి ఇష్టపూర్వకంగా క్యాన్సిల్ చేసేసుకోండి. అండ్ దిస్ ఈజ్ వాట్ Cp మైనస్ Cv ఈజ్ ఈక్వల్ టు r. సో అందరు స్టూడెంట్స్ చాలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటారు. ఆ సాల్వ్ చేసిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసే మూమెంట్ ఉంటుంది చూడు, ఆ థ్రిల్ వేరే ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ జస్ట్ అపాన్ ఫర్ దిస్ వన్. అండ్ కమింగ్ టు ఇయర్ Cp మైనస్ Cv డెరివేషన్. ఫస్ట్ ఏం చేయాలి? కాన్స్టెంట్ వాల్యూమ్ తీసుకొని ప్రూవ్ చేసుకోండి. నెక్స్ట్ కాన్స్టెంట్ ప్రెజర్ తీసుకొని ప్రూవ్ చేసుకోండి. మీరు థియరీ రాసిన నో వరీస్, రాయకుండా నో వరీస్. కానీ డయాగ్రామ్ ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ ఈ వాల్యూస్ అన్నీ ఇంపార్టెంట్, చూసుకోండి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకొక క్వశ్చన్ ఇందులో నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేసి 4 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. సో ఈ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ వర్క్ డన్ బై ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అనే దాని గురించి ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ఆ క్వశ్చన్ ఏంటంటే 4th క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అంటే మనకు తెలుసు, ఐసోథర్మల్ వర్క్ డన్, సింపుల్గా వర్క్ డన్ అని రాసుకోండి. ఇది క్వశ్చన్ ఉంటుంది చూసుకోండి మీకు. ద వర్క్ డన్ డ్యూ టు ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అని చెప్తాం. ఐసోథర్మల్ కంప్రెషన్ ఏదైనా నో వరీస్. ఐసోథర్మల్ వర్క్ డన్, ఐసోథర్మల్గా యాజ్ వెల్ యాజ్ అడియాబెటిక్ ప్రాసెస్లో వర్క్ డన్ ఏంటి? ప్రూవ్ దట్ ద వర్క్ డన్ ఆఫ్ ది ఐసోథర్మల్ కండిషన్ అంటాడు. నెక్స్ట్ వన్, ప్రూవ్ దట్ ద వర్క్ డన్ బై ద అడియాబెటిక్ ఎక్స్పాన్షన్, లేకపోతే అడియాబెటిక్ వర్క్ డన్ అంటాడు. ఇప్పుడు మనకి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసోథర్మల్ అంటే ఏంటి? వేర్ ద టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్. ఓకే, టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్ బట్ హీట్ మస్ట్ బి చేంజెస్. దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ యూ కెన్ కాల్ isothermal condition. Isothermal is nothing but temperature remains constant, but the change must be changes. Okay, so that is isothermal work done. For suppose ikkada mana condition P and V and T are the temperature, volume as well as pressure ane conditions తీసుకుంటే, ఒకవేళ ప్రెషర్ వాల్యూమ్ అనేది ఇక్కడ తీసుకుందాం అనుకోండి. ఒక వాల్యూమే తీసుకుని ఇట్లా ఒక కంటైనర్ తీసుకోండి, మీకు అర్థం కావడం కోసం తీసుకున్నా. ఇలా ఒక కంటైనర్ తీసుకున్నప్పుడు వాల్యూమ్ అనేది ఒక V1 నుంచి V2 వరకు కంప్రెస్ చేయడం వల్ల వాల్యూమ్ అనేది చేంజెస్ జరుగుతుంది కదా, అవునా? వాల్యూమ్ చేంజెస్ జరుగుతుంది అంటే ఇఫ్ చేంజెస్ వాల్యూమ్ volumes are V1 and V2.
చేంజెస్ వాల్యూమ్స్ ఆర్ V1 అండ్ V2. ఈ V1 V2's వాల్యూస్ చేంజ్ అవుతున్నప్పుడు టోటల్ వర్క్ డన్ ఐసోథర్మల్ కండిషన్లో టోటల్ వర్క్ డన్ ఎంత అని చెప్తున్నా. అంటే dW ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, P ఇంటూ dV. It is small amount of work done whenever the piston is moved inside to this like this. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇది V1 ఉంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి చేంజింగ్ వాల్యూమ్ అయిపోతుంది కదా, V2 అవుతుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత వర్క్ డన్ జరుగుతుంది అనేది చూద్దాం. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వాల్యూమ్ చేంజ్ అవుతుంది, V1 నుంచి V2 వరకు కంప్రెస్ అవ్వచ్చు, ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో ఎక్స్పాండ్ అవ్వచ్చు, నో వరీస్. నౌ ద టోటల్ వర్క్ డన్, ఇది చేంజింగ్ వర్క్ కదా, ఇప్పుడు టోటల్ వర్క్ డన్, టోటల్ వర్క్ డన్ బై ద సిస్టమ్. అప్పుడు టోటల్ వర్క్ డన్ అంటే ఏం చేస్తాం మనం, ఇంటిగ్రేషన్ చేస్తాం. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ dW ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ V1 టు V2. ఎంతవరకు చేంజెస్ అవుతున్నాయండి వాల్యూమ్స్, V1 టు V2 PdV. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూమ్ కావాలి. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి PV ఈక్వల్ టు RT అని రాసుకుంటాం కదా, కానీ ఇక్కడ మనకు P వాల్యూ కావాలి కాబట్టి ఏం చేస్తున్నాం, P ఈజ్ ఈక్వల్స్ టు V అటు పంపిస్తే RT బై V. నోట్ చేసుకోండి, సీన్స్ రాసుకునేది. అంటే ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ V1 ఇంటూ V2, ఇది రిజల్టెంట్ ఏమొస్తుంది, టోటల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ ఏం రాసుకోవచ్చు, RT బై V ఇంటూ dV. అండ్ ఇఫ్ హియర్ RT ఈజ్ ఎ కాన్స్టెంట్, రియల్ గాస్ కాన్స్టెంట్, T ఈజ్ అబ్సల్యూట్ టెంపరేచర్. ఐసోథర్మల్ కండిషన్ కాబట్టి టెంపరేచర్ ఏంటి, రిమైన్స్ కాన్స్టెంట్. దట్ ఇంప్లాయిస్ V1 V2 ఇంటూ 1/V dV. అండ్ మనకు తెలుసు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx అంటే ఏంటి అంటే log x, తెలుసు కదా. సో దిస్ ఈజ్ డెఫినేషన్, ఇంటిగ్రేషన్ 1/x log x, 1/x dx అంటే log x లా ప్రూవ్ చేస్తాం. సో నౌ ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు చెప్పండి, W ఈజ్ ఈక్వల్స్ టు ప్రూవ్ దట్ RT ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/V అంటే ఏంటి, log base E ఇంటూ V2 బై log base E ఇంటూ V. డైరెక్ట్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాను నేను మర్చిపోయి షార్ట్కట్లో. సో 1/V అంటే ఏంటి, లాగ్ V. ఇక్కడ x ఉంది కాబట్టి x రాసాం, ఇక్కడ V ఉంటుంది కాబట్టి V రాసాం. నౌ ద ప్రూవ్ దిస్ వన్, RT ఇంటూ ఇక్కడ లిమిట్స్ ఏం చేయాలంటే ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం, దీని అప్పర్ లిమిట్ అంటాం, దీని లోయర్ లిమిట్ అంటాం. log V2 మైనస్ log V1 మైనస్ తీసుకోవాలి, చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు log A మైనస్ log B అంటే ఫార్ములా ఏంటి, log A బై B అని రాస్తాం. అంటే log ఆఫ్ A బై B అంటే A అంటే ఇది కదా, B అంటే ఇది. సో ఇక్కడ మీకు డౌట్ ఉంటే రాసుకోండి, log A మైనస్ log B ఈజ్ ఈక్వల్ టు log A బై B. ఇది ఫార్ములా. ఈ వాల్యూని ఇలా రాస్తూ బేస్ E రాసాం. కొన్ని బుక్స్లో ఏముంటుందంటే బేస్ E తీసేసి బేస్ 10 రాస్తారు. మీరు రాసినా రాయకుండా ఏం కాదు, మీరు రాయాలనుకుంటే ఒకవేళ కాన్స్టెంట్ 2.302 ఇంటూ RT లాగ్ బేస్ ఈని కాస్త బేస్ 10గా రాస్తారు కొన్ని బుక్స్లో. మీరు ఎలా రాసినా కానీ ఏం కాదు, ఓకేనా. దిస్ ఈజ్ log V2 బై V1. ఇంకా ప్రెషర్ వాల్యూస్లో కూడా రాయొచ్చు. ఎందుకు, మనకు ప్రెషర్కు PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా, అకార్డింగ్ టు బాయిల్స్లా PV ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అన్నప్పుడు P1 V1 ఈజ్ ఈక్వల్స్ టు P2 V2, అవునా. కాబట్టి V2 బై V1 అంటే ఏం రాసుకోవచ్చు, P1 బై P2 వాల్యూ తీసుకొస్తే V2 బై V1 అంటే log V2 బై V1 ప్లేస్లో P1 బై P2 రాసుకోవచ్చా, అది కూడా ఇలా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ W ఈజ్ ఈక్వల్స్ టు 2.302 ఇంటూ RT log P1 బై P2. వాట్ ఈస్ దిస్, బేస్ 10. ఇట్లా ప్రెషర్ టర్మ్స్లో రాయొచ్చు. ఇక్కడ వరకు రాసిన కానీ మనకి 4 మార్క్స్ వస్తాయి. ఓకే, దిస్ ఈజ్ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. నెక్స్ట్ వన్ అర్థమైంది కదా, మనకి ఈ ఈక్వేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే అడియాబెటిక్ ఎక్స్పాన్షన్. సో ఈ అడియాబెటిక్ ఎక్స్పాన్షన్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, బట్ ఐ విల్ సాల్వ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ స్టెప్ బై స్టెప్. మంచిగా అర్థమయ్యేటట్టు డిస్కస్ చేద్దాం. చూడండి, సో నెక్స్ట్ వన్ ఐసోథర్మల్గా వర్క్ డన్ జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 5th క్వశ్చన్, అడియాబెటిక్ వర్క్ డన్. 5th వన్ నోట్ మీ బుక్స్లో ఉంటే చూడండి, అడియాబెటిక్ ఎక్స్పాన్షన్ లేకపోతే అడియాబెటిక్ కంప్రెషన్. సింపుల్గా అడియాబెటిక్ వర్క్ డన్ ఎంత, ప్రూవ్ దట్ అడియాబెటిక్ వర్క్ డన్ హౌ మచ్. సో ఇప్పుడు మనకి
ఈ అడియాబెటిక్ వర్క్ డన్ జరుగుతుందంటే ఏంది? ఫస్ట్ అడియాబెటిక్ ప్రాసెస్ అంటే ఏంటో తెలియాలి. ఐసోథర్మల్ అంటే ఏంది? ఎక్కడైతే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుందో దాన్ని ఐసోథర్మల్ అని చెప్తాం. సరే ఎక్కడైతే వచ్చేసరికి అడియాబెటిక్ ఏమవుతుంది? ఎక్కడైతే హీట్ కాన్స్టెంట్ ఉందో, హీట్ అనేది రిమైన్స్ కాన్స్టెంట్ ఉంటుందో దాన్ని అడియాబెటిక్ కండిషన్ అంటాం. టెంపరేచర్ చేంజెస్ జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఈ అడియాబెటిక్ లా ఎలా డిఫైన్ చేస్తామంటే మనకు పి యాజ్ వెల్ యాజ్ వి, వికి పీకి మన రిలేషన్ ఎలా ఉంటుంది? బుక్స్లో ఉంటుంది చూడండి. పి వి పవర్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనే ఒక వాల్యూ తీసుకుంటాం. ఓకే, అడియాబెటిక్ ఎక్స్పాన్షన్. నా మళ్ళీ ప్రెషర్, వాల్యూమ్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఆ వాల్యూమ్స్ అలాగే రాస్తాం. ఇఫ్ ద వాల్యూమ్ ఈజ్ చేంజెస్, చూడండి, ఇఫ్ వాల్యూమ్ చేంజెస్, ఇక్కడ థియరీ ఏమైనా ఉంటే రాసుకోండి, ఎందుకు టైం వేస్ట్ అవుతుందని నేను రాయట్లేదు. V1 to V2. Now the work done, the changing work done dW is equals to P into dV అని రాస్తాం. ఓకే, ఇప్పుడు P into dV అని రాసాం కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏం రాసుకోవచ్చు? PV ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అన్నాం కదా, అంటే K అని తీసుకున్నాం, ఒక కాన్స్టెంట్ సింబల్, అంటే V పవర్ ఆఫ్ గామా కాన్స్టెంట్ అన్నాం. కానీ ఇక్కడ P ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? K బై V పవర్ ఆఫ్ గామా అని రాసుకోవచ్చు. అంటే P ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి, అంటే dW ఈజ్ ఈక్వల్స్ టు K బై V పవర్ ఆఫ్ గామా ఇంటూ dV. ఇది టోటల్ వర్క్ డన్ అనుకోండి. టోటల్ వర్క్ డన్ అంటే ఏం చేస్తామండి? టోటల్ వర్క్ డన్ బై సిస్టమ్, అంటే దట్ ఇంటిగ్రేషన్ ఈజ్ ఈక్వల్ టు V1 to V2. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చిన్న స్టెప్స్తోనే కంప్లీట్ చేద్దామని ఇలా రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు టోటల్ వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ గివెన్ ద వర్క్ ఈజ్ ఈక్వల్ టు దట్ వర్క్ ఈజ్ కన్వర్టెడ్, K ఈజ్ ఎ కాన్స్టెంట్, టేక్ ఇట్ అవుట్, అండ్ V1 to V2, ఈ V పవర్ ఆఫ్ గామాని పైకి రాసుకోండి, V పవర్ ఆఫ్ మైనస్ గామా ఇంటూ dV. ఓకే, ఈ వాల్యూని ఇలా సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు V పవర్ ఆఫ్ గామా, ఇక్కడ ఫార్ములా రాసుకోండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ ఆఫ్ n అంటే ఏం రాస్తాం? dx అంటే ఏం రాస్తాం? x పవర్ ఆఫ్ n+1 బై n+1. సో ఇక్కడ మనకి పవర్లో ఎంత ఉంది? మైనస్ గామా ఉంది, కాబట్టి K ఇంటూ ఇక్కడ రాయండి డైరెక్ట్ V పవర్ ఆఫ్ మైనస్ గామా ప్లస్ 1 బై మైనస్ గామా ప్లస్ 1. లిమిట్స్ ఉన్నాయి కదా, ఎంతవరకు చేంజ్ అవుతుంది? V1 నుంచి V2 వరకు చేంజ్ అవుతుంది. ఇంకా దీన్ని మనకి ఏమైనా కన్వీనియంట్గా రాసుకుంటామా? K బయటికి రాసేసుకోండి, ఇది లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. K బై 1 మైనస్ గామా రాస్తున్నాం, 1 మైనస్ గామా ఇంటూ V పవర్ ఆఫ్ 1 మైనస్ గామా ఇంటూ V1 ఇంటూ V2. ఇక్కడ ఈ స్టెప్స్ను మనం స్టెప్ బై స్టెప్ ప్రూవ్ చేద్దాం. అంటే టోటల్ వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి, V పవర్ ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి కదా, కాబట్టి K బై 1 మైనస్ గామా ఇంటూ V2 పవర్ ఆఫ్ 1 మైనస్ గామా మైనస్ V1 పవర్ ఆఫ్ 1 మైనస్ గామా. ఓకే, దిస్ ఈజ్ ద వాల్యూ వి గాట్. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాం, మైనస్ పెట్టి లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో ఇంకా దీన్ని ఏమైనా డెరైవ్ చేద్దామా? చూడండి, K లోపల పంపించండి, 1 బై 1 మైనస్ గామా ఇంటూ K ఇంటూ V2 పవర్ ఆఫ్ 1 మైనస్ గామా అండ్ మైనస్ K ఇంటూ V1 పవర్ ఆఫ్ 1 మైనస్ గామా. కానీ ఇక్కడ K అంటే ఏంటండి? K అంటే ఏంటి? PV పవర్ ఆఫ్ కాన్స్టెంట్, P పవర్ ఆఫ్ గామా. అంటే ఇక నేను దీన్ని కన్వీనియంట్గా రాసుకోవచ్చా? అంటే P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 ఈజ్ ఈక్వల్ టు గామా ఈజ్ ఈక్వల్ టు K అని రాసుకోవచ్చా? ఎందుకంటే కాన్స్టెంటే కదా, అన్నిటికీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కాబట్టి K ప్లేస్లో 1 బై 1 మైనస్ గామా ఇంటూ V2 ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాసుకుంటున్నా అంటే P2 V2 పవర్ ఆఫ్, మళ్ళీ ఇక్కడ V2 పవర్ ఆఫ్ 1 మైనస్ గామా, ఇది గామాని. ఓకేనా, మైనస్ K వాల్యూ అంటే ఏంటో, మళ్ళీ ఇక్కడ 1 ఉంది కాబట్టి నేను 1 టర్మ్ తీసుకుంటున్నా, P1 V1 పవర్ ఆఫ్ గామా అండ్ V1 పవర్ ఆఫ్ 1 మైనస్ గామా. ఓకే, సింపుల్. ఇక్కడ ఏమైనా కాన్స్టెంట్ క్యాన్సిల్ ఉన్నాయి, ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది, కాబట్టి ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 1 బై 1 మైనస్ గామా ఇంటూ P2 ఇంటూ ఇక్కడ V2 పవర్ ఆఫ్ 1 ఒకటి మిగిలింది కాబట్టి అది అలాగే రాసుకుందాం, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ చెప్తున్నా చూడండి, P2 V2 పవర్ ఆఫ్ గామా ఉంది, V2 పవర్ ఆఫ్ 1 మైనస్ గామా ఉంది. 1 మైనస్ గామా అంటే ఏంటి? మైనస్ గామా ప్లస్ గామా. V2 పవర్లో సేమ్ ఉంటే క్యాన్సిల్ చేసేసాం. సో ఇక్కడ కూడా సేమ్, మైనస్ P1 అలాగే రాసి ఇక్కడ V1 పవర్ గామా, V1 పవర్ మైనస్ గామా క్యాన్సిల్ చేస్తే V1 V1 అవుతుంది. దిస్ ఈస్ ద రిలేషన్ వి గాట్ 1 బై 1 మైనస్ గామా. కానీ P2 V2 ఈజ్ ఈక్వల్స్ టు P1 V1 అంటే ఏం చేసుకోవచ్చు?
మనకు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి పీవీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ అని రాసుకుంటాం కదా, కాబట్టి అది ఇక్కడ అప్లై చేయండి. అంటే P2 V2 అంటే ఏం చేయొచ్చు, RT2. ఓకే, T2 వాల్యూ కాబట్టి ఒకవేళ ఇక్కడ T2 తీసుకుంటే మైనస్ P1 V1 అంటే ఏంటి, RT1. నథింగ్ బట్ ఆర్ బయటకు రాస్తే రియల్ గ్యాస్ కాన్స్టెంట్ 1 మైనస్ గామా ఇంటూ T2 మైనస్ T1. So this is the total work done due to adiabatic expansion. These are the most important questions about thermodynamics lesson. Other than we have one more question, quasi-static process. ఈ quasi-static process theory explain చేస్తాను చూడండి. ఈ quasi-static process ఏంటి అంటే జస్ట్ ఏదైనా వర్క్ అనేది ఈ 6 క్వశ్చన్స్ నుంచి we can definitely get it 2-4 మార్క్స్ క్వశ్చన్స్. ఈ క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని అప్పుడప్పుడు బుక్స్లో అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే దిస్ వన్. సో క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ అంటేనే ఏంటంటే యూ షుడ్ డూ స్లో వేరియేషన్ ఆఫ్ వర్క్. ఫర్ సపోజ్ ఇఫ్ యూ టేక్ ఇన్ ఎనీ పిస్టన్ లైక్ దిస్, మీకు థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీ క్వశ్చన్లో మీ బుక్లో ఆన్సర్ ఉంటే థియరీ చదువుకోండి. ఈ పిస్టన్ లోపల స్లోగా వర్క్ డన్ చేయాలి, డేస్ కొద్దిగా వర్క్ డన్ చేయాలి. ఎందుకు, అందులో ఆ పార్టికల్స్ డిస్టర్బ్ కూడా అవ్వద్దు. ఇంటర్నల్ పార్టికల్స్, ఈ గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి ఒక్కటి కూడా డిస్టర్బ్ అవ్వకుండా స్లోగా దీని మీద ప్రెషర్ కంప్రెస్ చేస్తున్న కొద్దీ ఆ వాల్యూమ్ చేంజెస్ జరిగి స్లో చేసే ప్రాసెస్ని ఇలా స్లో స్టాటిక్లో చేసి ఆ థర్మోడైనమిక్ సిచ్యువేషన్ని అంటే టెంపరేచర్, ఎలాంటి టెంపరేచర్ చేంజెస్ లేకుండా స్లోగా చేసే వర్క్ డన్నే క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ అంటారు. ఒకవేళ మీరు ఫాస్ట్గా చేసారనుకోండి, ఇఫ్ యూ డూ ద ఫాస్టర్ ర్యాపిడ్లీ, the particles are vibrating and they colliding each other. If they colliding each other, the heat will be produced, the temperature variations must be done. So that kind of temperature changes, this is not called quasi-static process. So a quasi-static process kaavakudadu ante you should do with a slow process. It's by days or by hours, by days, by months also. అట్లా స్లో ప్రాసెస్లో చేసేదాన్ని ఏమంటామంటే క్వాసీ స్టాటిక్ ప్రాసెస్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ థర్మోడైనమిక్స్ లెసన్లో ఓవరాల్గా మనకి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే నేర్చుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వీడియో. అందరు చూస్తున్నారు అనుకుంటున్నాను. లైక్ చేయండి, కమెంట్ చేయండి, టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.